హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 42 క్వాంట్ సొల్యూషన్స్ పార్ట్ 2 చూద్దామండి. మీకు పార్ట్ 1లో 1 to 20 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. ఈ సెషన్లో మీకు 20 to 40 క్వశ్చన్స్ కవర్ చేద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 21. టు గెయిన్ 10% ఆన్ సెల్లింగ్ శాంపుల్ ఆఫ్ మిల్క్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్యూర్ మిల్క్, ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి మిక్స్డ్ విత్ 50 kg ఆఫ్ ప్యూర్ మిల్క్ ఈజ్. పాలను లీటర్కి కొన్న వెలకే అమ్మితే 10% లాభం రావాలి అంటే 50 లీటర్ల పాలకు ఎన్ని లీటర్ల నీరు కలపాలి? వెరీ 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 ఈజీ క్వశ్చన్ అండి. మీకు 2 secondsలో మార్క్ చేయాలి. మీరు ఎంతకు కొన్నారో అంతకే అమ్ముతున్నప్పుడు మీకు లాభం రావాలంటే మీరు ఏం చేయాలండి? వాటర్ యాడ్ చేయాలి, అంతే కదా. ఎంత % వాటర్ యాడ్ చేస్తే మీకు అంత % లాభం వస్తుంది. ఇక్కడ 10% లాభం వస్తుంది అంటే మీరు 10% వాటర్ యాడ్ చేయాలి. అంటే 50లో 10% ఎంత? 5. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 లీటర్స్ తీసుకున్నారనుకోండి, ఇంటూ 10 రూపీస్. సో మీకు 100 రూపాయలు ఖర్చు వచ్చింది, అంతేనా. ఇది మీ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మీకు దీనికి 2 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినారు. 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసినారు అనుకోండి. ఇప్పుడు మొత్తం మిక్చర్ ఎంత అయిపోతుంది? 12 లీటర్ అవుతుంది. మీరు కొన్నారు ఎంత? 10కి. ఇప్పుడు ఈ 12 లీటర్స్ని 10కే కనుక అమ్మినారనుకోండి 120కి అవుతుంది. ఇది మీకు ఏమవుతుంది? ఇది మీ సెల్లింగ్ ప్రైస్ కదా. ఇక్కడ ఎంత లాభం వచ్చింది? 20% లాభం వచ్చింది, అంతేనా. 120 అయిందంటే 20% ప్రాఫిటా? ఇక్కడ చూడండి, 10-12 అయిందంటే ఎంత % యాడ్ చేసినట్టు? 20% యాడ్ చేసినట్టు కదా. రైట్. మీరు ఎంత % వాటర్ యాడ్ చేస్తున్నారో మీకు అంత % ప్రాఫిట్ వస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అవసరం లేదు అసలు. క్వశ్చన్ నెంబర్ 22. 101010 అలా 94 డిజిట్స్ వరకు రాసుకోవాలండి. రాసుకుంటే వాట్ విల్ బి ద రిమైండర్ ఆప్టెన్ వెన్ దిస్ నెంబర్ ఇస్ డివైడెడ్ బై 375. అంటే మీకు క్వశ్చన్ సింపుల్గా అర్థం కావాలంటే చెప్తా చూడండి. ఇలా 1010 రైట్, 10 అప్ టు డాష్ 94 డిజిట్స్. 94 డిజిట్స్. ఇప్పుడు దీన్ని కనుక మీరు 375తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందని క్వశ్చన్ అండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, సింపుల్గా వదిలేసేయండి. ఎందుకంటే మీకు థాట్ ప్రాసెస్ అంత తొందరగా రాదు. ఈ క్వశ్చన్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా ఎగ్జామ్లో అటెంప్ట్ చేసినారనుకోండి, అంత ఈజీగా థాట్ అయితే రాదండి. 99.99% రాదు. ఎంత మ్యాథ్స్ బాగా వచ్చిన క్యాండిడేట్కి కూడా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు 1-2 minutesలో అటెంప్ట్ అయితే చేయరు. అట్లీస్ట్ 5 minutes అయితే టైం పడుతుంది థింక్ చేయడానికి. ఓకే, ప్రాసెస్ ఏంది అని. ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో స్కిప్ చేయాలండి. రైట్. ఇప్పుడు చూడండి, ఈ 1010 నేను ఇలా రాసుకోవచ్చా అండి? 101010 డాష్. ఈ 94 డిజిట్స్లో లాస్ట్లో మీకు మళ్ళీ 101010 ఇలాగే వస్తాయా? ఈ నెంబర్ అనేది ఇలాగే ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు దీన్ని మీరు 375తో డివైడ్ చేయడం అంటే 3 × 125తో డివైడ్ చేయడం అన్నట్టునా. 3తో డివైడ్ చేయడం, 125తో డివైడ్ చేయడం. 375ని 3 × 125 రాయొచ్చా? రాయొచ్చు. మీకు 3కి డివిజిబిలిటీ రూల్ తెలుసా అండి? 3కి డివిజిబిలిటీ రూల్ ఏముంటుందండి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 మల్టిపుల్ అవ్వాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 మల్టిపుల్ అవ్వాలి. 125కి డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ 3 డిజిట్స్ మీకు 125తో మల్టిపుల్ అవ్వాలి, డివైడ్ అవ్వాలి, అంతేనా. 125 డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ 3 డిజిట్స్ చూస్తాం మనం. లాస్ట్ 3 డిజిట్స్ కనుక డివైడ్ అయితే 125 తోటి ఆ నెంబర్ అనేది 125తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనకు 3 తెలుసు. 3 ఏంది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 మల్టిపుల్ అయి ఉండాలి, లేదా సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. రైట్. ఇప్పుడు దీంట్లో ఇవి మొత్తం మీకు 94 డిజిట్స్ కదండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని డిజిట్స్? 94. 101010 ఉంటాయి కదా. దీంట్లో 1s ఎన్ని ఉంటాయి చెప్పండి నాకు? 0s ఎన్ని ఉంటాయి చెప్పండి నాకు? మొత్తం 94లో 47 1s ఉంటే మీకు 47 0s ఉంటాయి, అంతేనా. 11110 అంటే దీంట్లో మీకు 47 1s ఉండాలి, 47 0s ఉండాలి, అంతేనా. ఇప్పుడు ఈ నెంబర్ అనేది మీకు 3తో డివైడ్ అవుతుందా చెప్పండి? బ్రాకెట్లో ఉన్న మొత్తం నెంబర్ 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మీకు ఈ నెంబర్ యొక్క టోటల్ చేసినారనుకోండి, 1 + 1 + 1 ఇలా చేస్తే మీకు 1లు 47 ఉన్నాయి కాబట్టి దీని టోటల్ మీకు 47 వస్తుంది, అంతేనా. 47 అనేది 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు కదా. మీకు 3తో డివైడ్ ఏమవుతుందండి? 45 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఉందా? నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? 101010 డాష్. దీంట్లో నుండి 2 1s వెళ్ళిపోవాలంటే ఈ 1 వెళ్ళిపోవాలి, ఈ 1 వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిందంటే నేను లాస్ట్ దీన్ని 10 ఈ మొత్తం ప్లేస్లో 0s రాసుకోవచ్చా? 1 2 3
4 జీరోస్ రాసుకొని 1010గా రాసుకోవచ్చా? ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే దీన్ని యాడ్ చేసినాం అనుకోండి లాస్ట్కి మళ్ళీ 1010 అనే వస్తుంది కదా, వస్తుంది. ఇప్పుడు దీన్ని మరిగా 3 × 125తో మీరు డివైడ్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ పార్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో నంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయండి? నంబర్ ఆఫ్ వన్స్ 45 ఉంటాయి అంతే. ఎందుకంటే ఈ మొత్తంలో నుండి మీరు ఇక్కడ 2 వన్స్ మీరు సపరేట్ చేసుకున్నారు, ఇవన్నీ మీరు సపరేట్ చేసుకున్నారు కాబట్టి దీంట్లో మీకు నంబర్ ఆఫ్ వన్స్ 45 ఉంటాయి. నంబర్ ఆఫ్ వన్స్ 45 ఉంటాయంటే ఈ టోటల్ ఎంత అవ్వాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 45 అవుతుంది. 45 అనేది 3 మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మీకు ఈ బ్రాకెట్లో ఉన్న నెంబర్ మీకు 3తో డివైడ్ అవుతుంది. దీంట్లో లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయండి? 3 zeros. 3 zeros 125తో డివైడ్ అవుతాయా? 3 zeros అంటే 1000 ఉన్నట్టు మీనింగ్. అంటే ఈ నెంబర్ మీకు 125తో డివైడ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం కనుక మీరు డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఈ పార్ట్ మాత్రం కంప్లీట్గా డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0, రైట్. మిగిలింది ఎంత? 1010ని కనుక మీరు 3 × 125 అంటే 375తో డివైడ్ చేస్తే ఇక్కడ వరకు మీకు ఫస్ట్ పార్ట్లో రిమైండర్ 0 వచ్చింది. ప్లస్ దీనికి రిమైండర్ ఏమొస్తుందో చెప్పండి నాకు. 375 × 10 అంటే 10 ఎంత? 375 × 2 చేసినారు అనుకోండి. 375 × 2 చేస్తే ఎంత అండి? 600, 750. 750 అంటే 250కి ఒక 10 ఎక్స్ట్రా కదా, అంటే ఇక్కడ మీకు రిమైండర్ 260 వస్తుంది. 260. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి, రిమైండర్ 6. ఏం లేదండి, సింపుల్గా మీరు ఒక నెంబర్ 375తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ డివైడ్ చేస్తున్నారంటే 3తో 125తో డివైడ్ చేస్తున్నట్టు కదా. 3కి డివిజిబిలిటీ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. 3 × సంథింగ్ అవ్వాలి, లేదా సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీకు మొత్తం కనుక సమ్ చేస్తే నెంబర్ ఆఫ్ వన్స్ 47 ఉన్నాయి కాబట్టి ఈ డిజిట్స్ అంతా సమ్ 47 వస్తుంది. 3తో డివైడ్ అవ్వాలంటే 45 ఉంటే సరిపోతుంది కదా మీకు. 45 ఉండాలంటే 2 వన్స్ వెళ్ళిపోవాలండి. లాస్ట్లో ఉన్న ఈ 1010 నేను సపరేట్గా రాసుకుంటున్నాను, రైట్. సపరేట్ రాసుకుంటే ఇదంతా నెంబర్ ఉంటుందా? ఇప్పుడు ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది, 125తో కూడా డివైడ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ మీకు 3 zeros ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది, 125తో డివైడ్ అవుతుంది. అంటే ఈ నెంబర్ని మొత్తాన్ని కనుక 375తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ వరకు రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ని మీరు 375తో డివైడ్ చేస్తే రిమైండర్ 260 వస్తుంది. కాబట్టి మీ ఆన్సర్ సి, 260 రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయాలి మీరు. క్వశ్చన్ నెంబర్ 23. ఇఫ్ ద న్యూమరేటర్ of a fraction is increased by 20% and its denominator is decreased by 10%, then the fraction becomes 3/2. What is the value of the original fraction? ఒక భిన్నంలోని లవాన్ని 20% పెంచి హారాన్ని 10% తగ్గిస్తే భిన్నం 3/2 అయ్యింది. అయితే అసలు భిన్నం ఎంత? మీకు అసలు భిన్నం కనుక మీరు x/y అనుకున్నారనుకోండి, లవాన్ని 20% పెంచడం అంటే 20% పెంచడం అంటే 120%. ఇది 120% ఆఫ్ x అయ్యి, దీన్ని 10% తగ్గిస్తే ఇది 90% ఆఫ్ y అయితే ఓకే. ఇప్పుడు వచ్చే ఫామ్ అయ్యేది మీకు 3/2 అవుతుందంట. సింపుల్ క్వశ్చన్ కదా. 33 times 30 4 times. సో ఈ పర్సంటేజ్ ఎలాగో క్యాన్సిల్ అవుతుంది మీకు. x/y = 3 × 3 ఎంత అండి? 9. 4 × 2 ఎంత? 8. సో 9/8 ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మీకు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్. దీని యొక్క యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలండి. యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా పవర్లో 4 తర్వాత రిపీట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు ఫస్ట్ తెలియాలి. యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా పవర్లో 4 తర్వాత రిపీట్ అవుతుంది. అంటే 2^1కి 2^5కి 2^9కి యూనిట్ డిజిట్ సేమ్ ఉంటుంది అని నేను చెప్పిన మీనింగ్ అండి. యూనిట్ డిజిట్ సేమ్ ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 3^7కి 3^11కి 3^15కి అంటే +4 ఇలా అవుతే యూనిట్ డిజిట్ సేమ్ ఉంటుంది. ఓకే, ఇదే కాన్సెప్ట్ అప్లై చేసి మనం చేద్దాం చూడండి. ఇప్పుడు 45ని కనుక మీరు 4తో డివైడ్ చేస్తే ఎంత? 45ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుందా? అంటే 173/45 యూనిట్ డిజిట్ 173/1కి సేమే. 173/1 యూనిట్ డిజిట్ అన్న 173
పవర్ 45 యూనిట్ డిజిట్ అన్న సేమ్. ఎందుకంటే పవర్లో 4 తర్వాత మీకు యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 4 డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఏమొస్తుందో దాని యూనిట్ డిజిట్ సేమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 1 ఉందా, 2 to the power of 5 ఉంది, 2 to the power of 9 ఉంది. నెక్స్ట్ 2 to the power of ఎంత అండి, 9కి 4 యాడ్ చేస్తే 13 కదా. ఈ రెండింటికి యూనిట్ డిజిట్ సేమ్ కదా. 13ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండరు, 4 3 12 అంటే 1 మిగులుతుంది కదా. సో 2 to the power of 1 ఈ రెండు సేమ్ అన్నట్టు మీకు. అంటే 170 to the power 1 5 7 ఇలా ఉంటుంది కదండి. అలా రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు 45 వస్తుంది. నెక్స్ట్ దీని యూనిట్ డిజిట్ దీని యూనిట్ సేమ్. సో ఇప్పుడు మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. 173 పవర్ 1 యూనిట్ డిజిట్ సేమ్ కాబట్టి 173 పవర్ 1 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి మీకు, 173 పవర్ 1 అంటే 3. ఇక్కడ నుండి సింపుల్గా రాస్తా చూడండి. ఇక్కడ బై 4 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 76 అనేది మీకు డివైడ్ అవుతుంది అంతేనా. 76 అనేది 4తో డివైడ్ అవుతుంది. రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో 152 పవర్ 1 అంటే 2 పవర్ 1 అంటే యూనిట్ డిజిట్ 2. ఇక్కడ 999 ఉంది. 4తో డివైడ్ చేయడం అంటే లాస్ట్ 2 డిజిట్ చూసుకుంటే సరిపోతుంది కదా. 99 ఉంది కాబట్టి మీకు 96 అనేది డివైడ్ అవుతుందండి. 4 × 24 96 మీకు. సో 3 మిగులుతుంది ఇక్కడ. అంటే 7 క్యూబ్ ఇక్కడ మీకు మిగిలేది ఏముంటుంది, 7 క్యూబ్ మిగులుతుంది. 7 క్యూబ్ యూనిట్ డిజిట్ ఎంత, 3. 7 క్యూబ్ అంటే మీకు 343 కదండి. 49 × 7 రైట్. 3 × 3 9, 9 × 2 18 అంటే యూనిట్ డిజిట్ ఎంత, 8. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 digit numbers is 10 while when the digits are interchanged the number decreased by 54. Find the changed number. 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 10. అంకెలను తారుమారు చేస్తే ఆ సంఖ్య 54 తగ్గుతుంది. మార్చిన సంఖ్యని కనుగొనుము. రైట్. నేను క్వశ్చన్ చూడగానే 94ని నేను కనుక 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి, 6 వస్తుందా. ఏ రెండింటి మధ్య 6 గ్యాప్ ఉందో చెక్ చేయండి. ఇక్కడ 6 గ్యాప్ ఉంది కాబట్టి నా ఆన్సర్ ఇది. అర్థమైందా నేను చెప్పింది. నంబర్ని కనుక రివర్స్ చేసి రాస్తే ముందు నంబర్ కన్నా వచ్చే ఈ నెంబర్ కనుక 54 తగ్గింది అని అన్నారనుకోండి. ఒక నెంబర్ని రివర్స్ చేసి రాస్తే ముందు నంబర్ కన్నా ఈ నెంబర్ 54 తగ్గింది అని అన్నారు కదా. 54ని 9తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది, 6 కదా. ఆప్షన్లో 6 డిఫరెన్స్ ఉండే నెంబర్ ఏది ఉందో నాది అదే ఆన్సర్. ఇప్పుడు ఇది ఎందుకు అవుతుంది, ఇప్పుడు ఇది ఇలా సాల్వ్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది చెప్పండి నాకు. నాకైతే 2 secondsలో మార్క్ చేస్తానండి. 54/9 చేస్తే 6 వస్తుంది. 6 గ్యాప్ ఎక్కడ ఉందో అక్కడ ఆన్సర్ పెట్టేస్తాను నేను. దీనికి మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఆప్షన్ మెథడ్ నుండి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 digit numbers is 10 అన్నారు కదా. ఆప్షన్లో 10 ఉండాలి కదా. 2 + 8 10, 1 + 9 10, 37 10, 46 10 అన్ని 10 ఉన్నాయి సమ్ ఆఫ్ ద డిజిట్స్. వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్ ద నంబర్ డిక్రీజ్డ్ బై 54. డిజిట్స్ని కనుక రివర్స్ చేస్తే నంబర్ 54 తగ్గుతుందంట. ఫైండ్ ద చేంజ్డ్ నెంబర్. మీకు మార్చిన సంఖ్య కనుక్కోమన్నారండి, ముందు సంఖ్య కాదు. అంటే మార్చిన సంఖ్య కనుక 28 అనుకున్నారనుకోండి మీ ఆప్షన్, ముందు నెంబర్ 82 అవ్వాలి కదా రివర్స్ చేస్తే. సో డిఫరెన్స్ 54 ఉందా, ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే, ఈ రెండింటి డిఫరెన్స్ కనుక మీరు తీసుకుంటే 54 ఉందా చూడండి. క్వశ్చన్లో అదే ఉందా. సో ఆప్షన్ మీకు డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు. ఒకటి మెథడ్ 1 నేను చెప్పింది ఏముంది, 54/9 చేస్తే డిఫరెన్స్ ఆప్షన్ 6 వచ్చిందా. 6 గ్యాప్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. ఇక్కడ 6 గ్యాప్ ఎక్కడ ఉంది, ఒకటే దగ్గర ఉంది. నేను ఇది ఆన్సర్ మార్క్ చేస్తున్నా. లేదా ఆప్షన్ నుండి సమ్ ఆఫ్ ది డిజిట్స్ 10 అన్నారు కాబట్టి ఫస్ట్ 10 ఎక్కడ ఉందో చూసుకోండి. 28కి రివర్స్ చేస్తే 82, 82 - 28 54 అయిందా లేదా చెక్ చేసుకోండి. వచ్చింది ఆన్సర్ ఇది. కాన్సెప్ట్ చూడండి ఏమవుతుందంటే, మీ దగ్గర XY అని ఒక నెంబర్ ఉందనుకోండి, 2 digit నెంబరు. YXని రివర్స్ చేసి రాస్తే ఇంతేనా. XYని నేను ఇలా రాసుకోవచ్చా అండి, 10x + yగా రాసుకోవచ్చా. YXని నేను 10y + xగా రాసుకోవచ్చా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 54 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, నేను దీన్ని 10 × 5 + 4 × 1గా రాసుకోవచ్చా. యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ 1, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి × 10 ఇలా రాసుకోవచ్చు కదా. అంటే మీరు చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంటారండి. ఇది 23 అని అనుకోండి, ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి 3 × యూనిట్ ప్లేస్ ప్లస్ ఇది 10th digit ప్లేస్లో ఉంది కాబట్టి 10 × 2 ఇలా రాసుకుంటారు కదా. సో y × 10x ఇలా రాసుకోవచ్చు కదా. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. ఇదన్నా సేమ్ కాబట్టి 10x - x అంటే 9x,
10y మైనస్ వై అంటే మైనస్ వై. ఈ డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఇదే వస్తుందండి, 9x మైనస్ 9y. అంటే ఇక్కడే కాన్సెప్ట్ ఉంది, అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు ఏదైనా ఒక నంబర్ని రివర్స్ చేసి రాసి డిఫరెన్స్ కనుక తీసుకున్నారనుకోండి, వచ్చే నెంబర్ అనేది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక నంబర్ని రివర్స్ చేస్తారు, రివర్స్ చేసి ఆ నెంబర్ని డిఫరెన్స్ చేస్తారు. వచ్చే నెంబర్ అనేది 9 యొక్క మల్టిపుల్ అయ్యి ఉంటుంది. 9కి ఎంత మల్టిపుల్ అయ్యి ఉంటుందంటే ఆ XY డిజిట్స్ యొక్క డిఫరెన్స్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? అందుకే నేను డైరెక్ట్ 9/6 చేస్తే ఎంత వచ్చింది, 9 × 6 54 కదా. 9 మల్టిపుల్ కాబట్టి 9తో డివైడ్ చేస్తున్నాను. 6 వచ్చింది కాబట్టి x, yకి మధ్య డిఫరెన్స్ 6 ఉండాలని నాకు అర్థమైంది. ఇది కాన్సెప్ట్. లేదా మీ దగ్గర ఒక 2 డిజిట్ నెంబర్ XY ఉంది, దాన్ని రివర్స్ చేసి రాస్తే YX వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నారు అనుకోండి, దీన్ని 10x + yగా రాసుకోవచ్చా, దీన్ని 10y + xగా రాసుకోవచ్చా? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందండి, 11x + y అవుతుంది. అంటే ఏదైనా ఒక నెంబర్ ఉంది, మీరు దాన్ని రివర్స్ చేసి రాస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు నెంబర్లను కనుక మీరు యాడ్ చేస్తే వచ్చే నెంబర్ అనేది 11 మల్టిపుల్ అయి ఉంటుంది. ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్నట్టు, ఆ 2 డిజిట్ నెంబర్లో x + yకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాలిక్యులేషన్ పర్పస్ నేను ఒకటి చెప్తున్నా చూడండి. 23 ఉందనుకోండి, దీనికి మీరు 32 యాడ్ చేస్తున్నారనుకోండి, ఎక్కడన్నా మీకు 23 + 32 చేయాల్సి వచ్చింది. ఏం చేస్తారు ఇప్పుడు? నేను డైరెక్ట్గా 55 అని చెప్పేస్తాను. ఆలోచించని కూడా ఆలోచించండి, ఎందుకంటే 2 + 3 5 × 11. మీరు ఏదైనా నెంబర్ని రివర్స్ చేసి యాడ్ చేస్తే అది 11 మల్టిపుల్ అయి ఉంటుంది. 11 × సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 64 × 40 + 46 యాడ్ చేయమన్నారు అనుకోండి, నేను ఎంత చెప్తా చెప్పండి, 110 అని చెప్పేస్తాను. ఎందుకంటే 11 × 6 + 4 10. ఇలా 37 73 కనుక యాడ్ చేయండి అనుకోండి, ఇది కూడా 110 అవుతుంది. ఎందుకు? 3 + 7 10, 10 × 11 110. రైట్, అర్థమైందా? మీకు ఏదైనా నెంబర్ని రివర్స్ చేసి కనుక యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 11 మల్టిపుల్ అయ్యి ఉంటుంది. ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది సమ్ ఆఫ్ ది డిజిట్స్ అవుతుంది. ఏదైనా ఒక నెంబర్ నుండి 2 డిజిట్ నెంబర్ని రివర్స్ చేసి రాస్తే ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ అనేది మీకు 9 మల్టిపుల్ అవుతుంది. ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది డిఫరెన్స్ ఆఫ్ డిజిట్స్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్, క్వశ్చన్ నెంబర్ 26 అండి. A and B ఇన్వెస్ట్ in a business in the ratio 3:2. If 5% of the total profit goes to charity and A share is 855, the total profit is. A మరియు Bలు ఒక వ్యాపారంలో 3:2 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభం 5% చారిటీకి ఇస్తే ఏ వాటా 855. మొత్తం లాభం ఎంత? సరే, A Bకి కలిపి ఒక 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ప్రాఫిట్ అనేది 100% అనుకోండి. ఎప్పుడు కూడా మనం 100%లో తీసుకుంటాం కాబట్టి టోటల్ వాల్యూని. ప్రాఫిట్ కనుక మీకు 100% వచ్చింది అనుకోండి, 5% కనుక చారిటీకి ఇచ్చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో పంచాల్సింది ఎంత అండి? 95% వాళ్ళకి పంచాలి కదా. వాళ్ళిద్దరి మధ్యలో 95% పంచాలి. ఇప్పుడు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఎలా ఉన్నాయండి? 3:2 రేషియోలు ఉన్నాయి. 3:2 రేషియో ఉంటే మొత్తం కనుక 5 రూపాయల ప్రాఫిట్ వస్తే ఏకి 3 ఇవ్వాలి, బీకి 2 ఇవ్వాలి, అంతేనా? 5 రూపాయల ప్రాఫిట్లో ఏకి 3 ఇవ్వాలంటే 350 ఇవ్వాలా ఏకి? సో మీరు పంచే 95%లో 350 ఏకి రావాలి. ఏకి ఎంత వచ్చిందండి? 855 వచ్చిందా? అంటే 350 ఆఫ్ 95% అనేది 855 అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత? అప్పుడు 100% వాల్యూ ఎంత అని అడిగినారండి. 100% వాల్యూ ఎంత? ఇది 5 19 టైమ్స్, 19 4 టైమ్స్, మళ్ళీ 19 5 టైమ్స్. రైట్, ఈ 3 15 టైమ్స్. సో 15 × 100 అంటే 1500 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 27. 3 partners shared the profit in a business in the ratio 5:7:8. They had partnered for 14 months, 8 months and 7 months respectively. What was the ratio of their investments? మీకు ప్రాఫిట్ రేషియోస్ ఇచ్చినారండి. ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది? ప్రాఫిట్ రేషియో 5:7:8 అన్నారు. ఓకే, టైం ఎలా ఇచ్చినారు? టైం ఏమన్నారండి మీకు? 14, 8, 7 ఇంతనా మంత్స్. మీకు టైం సరే, ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కోమన్నారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ప్రాఫిట్ బై టైమే కదండి. సో 5/14 7/8
8/7. రైట్. 14కి 8కి 7కి ఎల్సిఎం ఎంత చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది, 7 దీంట్లో ఉంది, 2 ఉంది. సార్ మీకు 14 8కి 7కి ఎల్సిఎం మీకు 56 అని అర్థమైందా? 7 56. ఈ 7లో ఉంది 14ని కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి 56ని 14 డివైడ్ చేస్తుంది కాబట్టి 56 ఎల్సిఎం. 56 కనుక మీరు దీన్ని మల్టిప్లై చేశారనుకోండి 14 4, సో 4 5 20, అంటే మీకు ఫస్ట్ టర్మ్ 20 రావాలని అర్థమైంది. 56 ఉందనుకోండి 8 7 టైమ్స్, సో 7 × 7 49. 56 ఉంటే 7 × 8 8 × 8 64. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మీకు. Question number 28. A discount of 20% is given on the marked price of an article. The shopkeeper charges sales tax of 10% on the discounted price. If the selling price be 1848, what is the marked price of the article? ఒక వస్తువు యొక్క ముద్రణ ధరలో 20% రాయితీ ఇవ్వడం జరిగింది. ఆ దుకాణదారుడు రాయితీ ఇవ్వగా మిగిలిన ధరపై 10% అమ్మకపు విధించగా ఇప్పుడు అమ్మిన వేళ 1848 రూపాయలు అయితే ఆ వస్తువు యొక్క ముద్రణ ధర ఎంత? ఈజీ క్వశ్చన్ అండి. మార్కెట్ ప్రైస్ కనుక ఎక్స్ అనుకుంటే దీనిపైన డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు? 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 80%కి అమ్ముతున్నారు కదా, మార్కెట్ ప్రైస్లో 80%కి అమ్ముతున్నారు. 80% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 4/5 ఇంటూ, ఇప్పుడు ఇది డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చిన వాల్యూ. దీనిపైన మీరు 10% ట్యాక్స్ ఇస్తున్నారు కదా, 10% ట్యాక్స్ ఇస్తున్నారంటే 110%కి అమ్ముతున్నట్టు అంతే కదా. ఎక్స్ట్రా 10% తీసుకుంటారంటే 110% ఫ్రాక్షన్లో రాస్తే 11/10. ఇప్పుడు వచ్చిన వాల్యూ మీకు 1848 అయిందంట. ఇప్పుడు చూడండి, రైట్, 11 1 టైమ్స్, ఇక్కడ 7, 11 6 టైమ్స్, మళ్ళీ 11 6 టైమ్స్ 66 అంటే మీకు 1 మినిట్ అండి, 8 క్యారీ మిగులుతుంది. 11 8 టైమ్స్ 168. సో 4 టైమ్స్ 4 2 టైమ్స్. సో x = 42 × 50. మీకు కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ టిప్స్ తెలవాలండి. మీరు ఎప్పుడైనా 42 × 50 చేస్తే ఏం చేస్తారు చెప్పండి సింపుల్గా? దీంట్లో ఆఫ్ చేసి 2 zeros పెట్టుకోవడమే. నేను చెప్పింది అర్థమైందా? 42 × 50 అంటే 5 2 10, 5 4 20, ఒక క్యారీ 21. ఇలా చేయొద్దండి. మీరు 42 × 50 చేస్తున్నప్పుడు ఒక 0 రాసుకుంటారు, 5 2 10 చేస్తారు, తర్వాత 1 క్యారీ వచ్చింది, 5 4 20 + 1 అవసరం లేదు. 42 × 50 చేస్తున్నప్పుడు దీంట్లో ఆఫ్ చేసి పక్కన 2 సున్నాలు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 84 × 50 అని అన్నారు అనుకోండి, స్పీడ్గా 4200 అని రావాలి మీకు. దీంట్లో ఆఫ్ చేసి 2 zeros. రైట్. 63 × 50 అన్నాను అనుకోండి, ఇప్పుడు చెప్పండి నాకు, దీంట్లో ఆఫ్ చేస్తే ఏమవుతుంది? 63లో 31.5 కాబట్టి 3150 వస్తుంది. 72 × 50 అన్నారు అనుకోండి, 3600 అని రావాలి మీకు ఆన్సర్. 94 × 50 అన్నారు అనుకోండి, 4700 అని రావాలి మీకు ఆన్సర్. దీంట్లో ఆఫ్ చేసి 2 zeros. ఎందుకంటే దీన్ని ఇలా రాసుకోవచ్చా అండి, 84 × 50 అంటే ఇంటూ 2/2 రాసుకుంటే ఇది ఎట్లాగో మీకు 2 zeros అయిపోతుంది. దీన్ని 42గా రాసుకోవచ్చా? 4200. సో మీకు కొన్ని క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అయితే తెలిసి ఉండాలండి, ఇలా స్పీడ్గా ఎలా చేయాలో. మీరు ఏదైనా నెంబర్ని కనుక 50తో మల్టిప్లై చేయాల్సి వస్తే సింపుల్గా బై ఆఫ్ చేసి 2 సున్నాలు పక్కన పెట్టుకోండి. ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా మీకు ఇంటూ 15 చేస్తే స్పీడ్గా ఎలా చేయాలో చెప్పడం జరిగిందండి. ఇంటూ 15 చేస్తే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 42 × 15 చేయమన్నారు అనుకోండి, స్పీడ్గా చెప్పండి నాకు, ఏం చేస్తారు? 630. 42 × 15 చేస్తే 630 డైరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు రైట్ 54 × 15 అన్నారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? 81 ఇది ఎలా చేస్తున్నామంటే, మీరు ఏదైనా నెంబర్ని 15తో మల్టిప్లై చేస్తే 42కి దాన్ని సగం యాడ్ చేయడం అండి. 42లో సగం ఎంత? 21 కదా. 42కి 21 యాడ్ చేస్తే 63. లేదా సింపుల్గా ఏం చేయాలంటే 42కి /2 చేసి × 3 చేయడమే. /2 చేస్తే ఎంత? 21. 21 × 3 ఎంత? 63. సో పక్కన ఒక 0 పెట్టుకోవడం. 54కి /2 చేస్తే ఎంత అండి? 27. 27 × 3 ఎంత? 81. 81కి ఒక 0 పెట్టుకోవడం. ఇలా మీరు చేసి చూడండి. ఏం లేదు, ఏదైనా ఒక నెంబర్ని మీరు 15తో మల్టిప్లై చేయాల్సి వచ్చింది అనుకోండి, సింపుల్గా ఎలా చేస్తాము? ఇప్పుడు 72 ఉందనుకోండి, 72 × 15 అంటే 1080 ఆన్సర్. ఎలా? 72కి /2 చేస్తే 36. 36 × 3 108. 108కి ఒక పక్కన 0 పెట్టుకోవడం.
ఈ ట్రిక్స్ రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇంటూ 50 ఇంటూ 15 ఈ వాల్యూస్ అయితే మీకు 100% ఎగ్జామ్లో యూజ్ అవుతాయండి. సో ఇప్పుడు మీకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2100 వచ్చింది కదా. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 29. A person sells 2 fans for 6,800. The cost price of the first fan is equal to the selling price of the second fan. If the first is sold at 30% loss and the second at 100% gain, what is the total profit or loss? ఒక వ్యక్తి 2 ఫ్యాన్లను 6,800కు అమ్మాడు. మొదటి ఫ్యాన్ యొక్క కొనుగోలు ధర రెండవ వస్తు ఫ్యాన్ అమ్మిన వేలకు సమానం. ఓకే, మొదటి ఫ్యాన్ 30% నష్టానికి మరియు రెండవ ఫ్యాన్ 100% లాభానికి అమ్మినట్లయితే మొత్తం లాభం లేదా నష్టం ఎంత? ఫస్ట్ దాన్ని ఎంత పర్సెంట్ లాస్కి అమ్మినారండి? 30% లాస్కి అమ్మినారంటే ఒకవేళ 10కి కొంటే 7కి అమ్మినట్టేనా? ఇది 1 ఫ్యాన్ 1 ఫ్యాన్ 2 కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సెకండ్ దాన్ని 100% ప్రాఫిట్కి అమ్మినారా అంటే ₹1 కొంటే ₹2 అమ్మినట్టు. కండిషన్ ఏమి ఇచ్చినటువంటి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్. ఫస్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్కి ఈక్వల్ అని ఉన్నారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత? 10. సెకండ్ సెల్లింగ్ ప్రైస్ కూడా 10 అవ్వాలంట. 10 అవ్వాలంటే ఇక్కడ ఇంటూ 5 చేయాలా? సో ఇక్కడ కూడా మీరు 5 చేయండి. ఇప్పుడు మీకు 2 కొనడానికి కాస్ట్ ప్రైస్ ఎంత అయిందండి? 10 + 5 ₹15 ఉన్నారు. రెండింటిని ఎంతకు అమ్ముతున్నారు? 10 + 7 ₹17 అమ్ముతున్నారు. ఎంత వచ్చింది? ప్రాఫిట్ వచ్చింది 2 ప్రాఫిట్ వచ్చింది. రెండింటిని ₹17 అమ్ముతున్నారు. ఇక్కడ క్వశ్చన్లో సెల్స్ 2 ఫ్యాన్స్ ఫర్ 6,800 అన్నారా? సో 17 వాల్యూవే మీకు 6,800 అయితే 2 వాల్యూ ఎంత? 17 నాళ్ళ కాబట్టి 2 నాళ్ళ 8 2 zeros. సో ₹800 మీకు ప్రాఫిట్ వస్తుంది ఓవరాల్గా రెండింటిపైన. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 30 అండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 magazines ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ P magazines. If the profit is 25%, then the value of P is 40 మ్యాగజైన్ల కొన్న వేల P మ్యాగజైన్ల అమ్మిన వేలకు సమానం. లాభం 25% అయిన P విలువ ఎంత? 40 మ్యాగజైన్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటండి P మ్యాగజైన్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం అంట. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? P మ్యాగజైన్స్ బై 40 అవుతుందా? ఇలా అయినప్పుడు ఏం జరుగుతుందంట? లాభం అనేది 25% వస్తుందంట. 25% లాభం, 25% లాభం అంటే ఏంటండి? 1/4 కదా. అంటే 4 కనుక కాస్ట్ ప్రైస్ ఉంటే 1 రావాలి లాభం. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? 5 అవ్వాలి కదా. 25% లాభం రావడం అంటే కాస్ట్ ప్రైస్ కనుక 4 అయితే సెల్లింగ్ ప్రైస్ 5 అవ్వడం కదా. అంటే కాస్ట్ ప్రైస్ 4 అయితే సెల్లింగ్ ప్రైస్ 5 అవ్వాలి. చూడండి, దీంతో కంపేర్ చేయండి. 5 × 8 అయింది కాబట్టి ఇక్కడ 4 × 8 అంటే P వాల్యూ ఎంత అవ్వాలండి? 32 అవ్వాలని అర్థమైందా? 4 × 8 అంటే 32 కనుక ఇక్కడ ఉంటే 40 ఉంటే ఇది 1/4 అవుతుంది అంతేనా? సారీ 4/5 అవుతుంది. అప్పుడు 25% ప్రాఫిట్ వస్తుంది. సో P వాల్యూ ఎంత? 32. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 31. ఏ పర్సన్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. If he had bought it for 20% less and sold it for 55 more, he would have had a profit of 40%. The cost price of the article is. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొని 10% నష్టానికి అమ్మాడు. అతను ఆ వస్తువుని 20% తక్కువకు కొని 55 ఎక్కువకు అమ్మితే అతను 40% లాభం పొందేవాడు. వస్తువు యొక్క కొన్న వేల అంతా. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇటువంటి క్వశ్చన్స్ని. ఏ పర్సన్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 10% లాస్ కదా. అంటే ఒక 100కి కొంటే 90కి అమ్మినట్ట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100xకి కొన్నాడు అనుకోండి 90xకి. మీరు ఎలా అయినా అనుకోవచ్చు అండి. 100x అనుకోవచ్చు, 90x అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు, 90% అనుకోవచ్చు, మీ ఇష్టం. 100xకి కొంటే 90xకి అమ్ముతున్నాడంట. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ ఇట్ ఫర్ 20% లెస్ అంటే 20% ఇది కాస్ట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైజ్ అండి. 20% తక్కువ కొనడం అంటే 80xకి కొంటే అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 55 మోర్ అంటే 55 మోర్ కనుక వస్తే 55 మోర్ అమ్మడం అంటే 90x + 55 కనుక అమ్మితే ఇంతకుముందు అమ్మిన దానికన్నా ఎంత లాభం వస్తుందంట? 40% లాభం వస్తుందంట. అంటే దీనికన్నా ఈ వాల్యూ 40% ఎక్కువ అన్నట్టు. అంటే +40% కదా.
అంతే కదా మీనింగ్. 100xకి కొని 90xకి అమ్ముతున్నాడు. ఒకవేళ 20% తక్కువ కొని అంటే 80xకి కొని 55 ఎక్కువగా అమ్ముతుంది అంటే 90x + 55 కనుక అమ్మితే లాభం ఎంత వస్తుందంట? 40% లాభం వస్తుందంట. లాభం అంటే దీనికన్నా ఇది 40% హైయెస్ట్ అన్నట్టే కదండి. కాస్ట్ ప్రైస్ ఇంత, సెల్లింగ్ ప్రైస్ ఇంత అంటే ఎంత లాభం వస్తుందంటే 40% హైయెస్ట్ వస్తుందంట. సో 80xకి 40% అంటే ఎంత అండి? అంటే 132x కదా. అంటే ఇది 132x వాల్యూ అనేటేనా మీకు? 132x వాల్యూ అనేది 90x + 55 అవుతుంది. సో 90 వస్తే ఏమవుతుందండి? 42x. 42x వాల్యూ 52. సారీ 80x + 40% యాడ్ చేస్తే 112 అవుతుంది కదా మీకు. అవుతుంది. 112x. 112 - 90 అంటే 22x. సో x ఈక్వల్ ఎంత అవుతుందండి? 5/2 అవుతుంది. సో 100x అంటే 100 × 5/2. 500/2 అంటే 250. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీకు ఇది. ఈజీగానే ఉంటుంది. 80x కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 90x + 55. ఇక్కడ మీకు 40% లాభం వచ్చింది. అంటే 80xకి 40% యాడ్ చేస్తే ఎంత అంటే 112xకి అమ్మాలి. సో 112x వాల్యూ ఇదే కదా. ఈక్వల్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాంపౌండ్ రేషియో ఈజీ కదండి. మీకు A:B, C:D అండ్ E:F ఇలా ఉన్నాయనుకోండి. కాంపౌండ్ రేషియో A × C × E B × D × F ఇలా 3 రేషియోస్ కనుక A:B, C:D, E:F ఉంటే కాంపౌండ్ రేషియో అంటే ఫస్ట్ ఉన్న వాటిని సెకండ్ ఉన్న వాటిని మల్టిప్లై చేసి రేషియో తీసుకోవడమే. అంటే 2 × 6 × 11 చేయడం. 2 × 6 × 11 3 × 11 2 ఇదండి. 3 × 11 × 2 3 × 11 × 2. సో 11 క్యాన్సల్, 3 2 6 క్యాన్సల్. సో 2:1 మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 33. The wages of 3 laborers A, B, C are in the ratio 10:12:15. A's wages increased in the ratio 5:6 and B's wages increased in the ratio 3:4 and C's wages increased in the ratio 3:5. The new ratio of wages A, B, C is. సో ఏబీసీకి వేజెస్ ఏ రేషియోలు ఉన్నాయండి? 10, 12 and 15 రేషియోలు ఉన్నాయి ఇనిషియల్గా. ఏబీసీల యొక్క వేతనాల నిష్పత్తి ఇంత. ఏ ఒక్క వేతనం 5:6 నిష్పత్తిలో పెరిగింది. అంటే ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 6 అవ్వాలి. 5 అనేది 10 అయిందంటే 5 10 అయిందంటే 6 ఎంత అవ్వాలండి? 5 10 అయింది అంటే డబల్ అయింది కాబట్టి 6 ఎంత అవ్వాలి? డబల్ అవ్వాలి. బీసీల వేతనాలు 3:4 రేషియోలు ఉండాలి. అంటే ఇంతకుముందు 3 ఉంటే ఇప్పుడు 4 ఉండాలి. 3 అనేది 12 అయింది. 3 12 అయిందంటే 4 టైమ్స్ అయింది కాబట్టి 4 అనేది 4 టైమ్స్ అవ్వాలంటే 16 అవ్వాలి. సి యొక్క వేతనం 3:5 నిష్పత్తిలో పెరిగాయి. అంటే ఇంతకుముందు సి 3 ఉంటే ఇప్పుడు 5 అయింది. 3 అనేది 15 అంటే 3 15 అవ్వాలంటే ఇంటూ 5 అవ్వాలి కదా. 3 15 అవ్వాలంటే ఇంటూ 5 అవ్వాలంటే 5 × 5 అంటే 25. సో 12:16:25 ఆప్షన్ బి. ఇటువంటి క్వశ్చన్స్ దగ్గర మీరు టైం వేస్ట్ చేయొద్దండి. ఎక్కువ పేపర్ మీద రాసుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. బాగా ప్రాక్టీస్ చేయండి ముందే. ఏ కంపెనీ రిక్వైర్స్ 12,100 strength. Present employees are 2,400 ladies and 6,400 gents. To reach the target, how many ladies required to maintain the same ratio? ఒక కంపెనీ 12,100 మంది సామర్థ్యం అవసరం కలదు. ఒక కంపెనీకి 12,100 మంది సామర్థ్యం అవసరం కలదు. ప్రస్తుతం 2,400 మంది మహిళలు మరియు 6,400 మంది పురుషులు కలరు. అదే నిష్పత్తి పాటిస్తూ అవసరమైన ఉద్యోగుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే తీసుకోవాల్సిన మహిళల సంఖ్య ఎంత? ఫస్ట్ మీ క్వశ్చన్ అర్థం కావాలండి. ఇక్కడ చూడండి, కంపెనీలో 2,400 కనుక ఫీమేల్ ఉంటే మేల్ ఎంత ఉన్నారండి? 6,400 ఉన్నారు. టోటల్ స్ట్రెంత్ ఎంత చెప్పండి వీళ్ళది? 8,800 ఉన్నారు. ఇప్పుడు కంపెనీకి మొత్తం ఎంత కావాలంట? 12,100 మంది కావాలంట. సో ఎంత కావాలి చెప్పండి? ఇంకెంత ఎక్స్ట్రా మంది యాడ్ కావాలి? 11 - 8 అంటే 3. 11 - 8 అంటే 3. ఇంకొక 3,300 మెంబర్స్ని యాడ్ చేయాలి. దీంట్లో మీకు కొంతమంది ఫీమేల్ని యాడ్ చేయాలి, కొంతమంది మేల్ని యాడ్ చేయాలి. అయితే వచ్చే రేషియో ఎలా ఉండాలంటే,
ఇప్పుడు మీకు మొత్తం 8,800 ఉన్నారు, కానీ మీకు కావాల్సింది 12,100. అంటే మీకు 3,300 మెంబర్స్ ఇంకా కొత్తగా యాడ్ కావాలి. 3,300 మందిలో కొంతమంది ఫీమేల్స్ ఉండాలి, కొంతమంది మేల్స్ ఉండాలి, అంతేనా? ఈ యాడ్ అయిన తర్వాత వచ్చే రేషియో ఎలా ఉండాలంటే ఇంతకుముందు మేల్ ఫీమేల్ రేషియో ఎంత ఉందో అంతే ఉండాలి. అంటే 2,400కి 6,400కి రేషియో ఎంత వస్తుందండి? 0 క్యాన్సల్ అయితే 8 3 times 8 టైమ్స్ ఉందా? ఈ రేషియో 3/8 అవ్వాలి. రైట్. ఇక్కడ నుండే మీకు లాజిక్స్ క్యాలిక్యులేషన్స్ ఎలా వాడతారనేది ఇంపార్టెంట్. నేను మీకు మీరు ఎలా చేస్తారో చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,400 ఉన్నారు, 6,400 ఉంది, ఓకే. ప్లస్ ఒక ఎక్స్ మెంబర్స్ కనుక మీరు ఫీమేల్స్ యాడ్ చేసినారనుకోండి, అప్పుడు మేల్స్ యాడ్ చేయాల్సింది ఎంత అండి? మీకు మొత్తం 3,300 మెంబర్స్ ఉన్నారు. 3,300లో ఇక్కడ ఎక్స్ యాడ్ చేస్తే 3,300 నుండి ఎక్స్ తీసేస్తే ఎంత? మిగిలిన వాళ్ళు మేల్ కదా. ఈ రేషియో 3/8 అని మీరు చేస్తారు. ఈ రేషియో మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. 2,400 6,400 అంటే ఎక్స్ వీళ్ళని యాడ్ చేసినారనుకోండి, మీరు మొత్తం యాడ్ చేయాల్సింది 3,300లో ఎక్స్ ఇక్కడ యాడ్ చేస్తే మిగిలింది 3,300 మైనస్ ఎక్స్ ఇక్కడ యాడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ నేను ఏమంటానంటే మీరు ఒకసారి ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ 3 ఉందా అండి? ఇక్కడ 3 ఉందంటే మీరు దేనికో ఒకదానికి యాడ్ చేసి క్యాన్సల్ చేసిన తర్వాత ఇక్కడ 3 మిగులుతుందంటే ఇది 3 మల్టిపుల్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ ఏ తీసుకుంటున్నా చూడండి. ఆప్షన్ ఏ కనుక తీసుకున్నాను అనుకోండి, 400 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 400 తీసుకున్నాను అనుకోండి ఆప్షన్ ఏ. ఈ సమ్ ఎంత అవుతుందండి? టోటల్ 2,800 అవుతుందా? 2,800ని కనుక మీరు క్యాన్సల్ చేస్తే 3 మిగులుతుందా చెప్పండి నాకు? 2,800ని మీరు దేనితోటైనా క్యాన్సల్ చేస్తే 3 మిగులుతుందా? 2,800 అసలు 3 మల్టిపులా? 3 మల్టిపుల్ కాకుండా ఇక్కడ 3 ఎలా వస్తుంది? సో మీ 4 అనేది మీ ఆన్సర్ అవ్వనే అవ్వదు. 100% దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. రైట్. 2,400కి 900 యాడ్ చేసినారనుకోండి, అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది కూడా మీకు 3 మల్టిపులే, ఇది కూడా 3 మల్టిపులే. 2,400కి 600 యాడ్ చేస్తే ఇది 3 మల్టిపులే, ఇది 3 మల్టిపులే. 2,400కి 700 యాడ్ చేస్తే మీకు ఇక్కడ 3 వస్తుందా? ఎందుకంటే ఇది 3 మల్టిపుల్ కానీ 3 మల్టిపుల్ కాదు కదా. ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. దీనికి మీకు టైం ఎక్కువ పట్టదండి, కొంచెం ఆలోచించాలంతే. ప్రాక్టీస్ తోటి మీకు వచ్చేస్తుంది అది. సో ఇప్పుడు మీకు మిగిలిన ఆప్షన్లు ఏమున్నాయండి? 2 ఉన్నాయి, అంతేనా? 600 900 ఉంది. సరే, నేను 3,000 కనుక 2,400కి 6,000 యాడ్ చేసినారనుకోండి, 3,000 ఫీమేల్ అవుతే 12,100లో 3,000 పోతే ఇంకెంత మిగులుతుంది? 8,100 మిగులుతుంది, అంతేనా? 2,400కి 600 యాడ్ చేస్తున్నాను నేను. 600 యాడ్ చేస్తే 3,000 అవుతుంది. 3,000 వెళ్ళిపోయింది అనుకోండి, టోటల్ 12,100లో 3,000 వెళ్ళిపోతే 9,100 అవుతుంది, అంతేనా? 9,100 అవుతుంది. 1 minute. 9,100 అవుతుంది. చూడండి, ఈ రేషియో మీకు 3:8 వస్తుందా? రాదు కదా. ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో 2,400కి 900 కనుక మీరు యాడ్ చేసినారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 3,300 అవుతుంది. 3,300 కనుక దీంట్లో నుండి తీసేస్తే ఎంత మిగులుతుందండి? సో ఇప్పుడు ఇక్కడ 300 ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఇక్కడ 300 తక్కువ యాడ్ అవ్వాలి. 9,000 అంటే 8,800 అవ్వాలి, అంతేనా? 2 zeros క్యాన్సల్, 10 11 3 times, 11 8 times. ఆప్షన్ సి రైట్ ఆన్సరా? అంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు కొంచెం మిడిల్లో రాగానే ఆన్సర్ మీది ఏ కాదు, ఆన్సర్ డి కాదు అని అర్థమైన తర్వాత ఆప్షన్ బి చెక్ చేసినారు. ఆప్షన్ బి కాదంటే ఆటోమేటిక్గా ఆప్షన్ సి రైట్ ఆన్సర్ కదా. మీరు కొంచెం కాన్ఫిడెన్స్గా ఉండాలి. మీకు కొన్నిసార్లు డౌట్ వస్తుంది, అవునా కాదా అనేది. రైట్. ఆప్షన్ బి కాదంటే ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35 అండి. ద ఇన్కమ్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 7:9:12 and their spendings are in the ratio 8:9:15. If A saves 14th of his income, then savings of A, B, C are in the ratio. ఇక్కడ మీకు A, B, C ముగ్గురు గురించి చెప్తున్నారండి. A, B, Cల ఆదాయాల నిష్పత్తి 7:9:12. వారి ఖర్చుల నిష్పత్తి, ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్ అనుకోండి. 8:9:15. అయితే వాటి పొదుపుల నిష్పత్తి అడిగినారండి. అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే మీకు సేవింగ్ వస్తుంది కదా. ఇప్పుడు దీని రేషియో అడిగినారు. రైట్. ఫస్ట్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ అనేది వేరువేరుగా ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ 65, 56, 20. అంటే మీరు ఫస్ట్ ఒకటి కనుక చెక్ చేసుకొని ఆన్సర్ వస్తే మిగతా వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బీకి సికి ఎంత వస్తుందో చెక్ చేయాల్సిన అవసరం లేదు. అదైతే అర్థమైంది కదా. అంటే మీకు ఆప్షన్స్ వేరువేరు ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ ఒకటి కనుక చెక్ చేసి మీకు ఆన్సర్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ ఉన్న దాంట్లో
అప్పుడు మీరు మిగతావి ట్రై చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పేది. అంటే మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు కండిషన్ ఏమన్నారండి, ఏ సేవ్స్ 1/4 ఆఫ్ హిస్ ఇన్కమ్. 1/4 ఆఫ్ హిస్ ఇన్కమ్ ఏ సేవ్ చేస్తున్నాడు అంటే 4 పార్ట్స్ కనుక ఇన్కమ్ ఉందనుకోండి, 1 పార్ట్ ఏ సేవ్ చేస్తున్నాడు అంటే 3 పార్ట్స్ కదా ఖర్చు చేయాల్సింది. అంటే ఏ కనుక ఆదాయం 4 అయిందనుకోండి, ఖర్చు ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. ఏకి ఇన్కమ్ 4 అయితే ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. అలా ఉన్నాయండి, లేవు కదా. అంటే ఫస్ట్ నేను దీన్ని ఇంటూ 8 చేసుకుంటున్నాను, దీన్ని ఇంటూ సేవ్ చేసుకుంటే ఈ రెండు ఈక్వల్ అయినాయా. ఇప్పుడు దీన్ని ఇంటూ 4 చేస్తాను, దీన్ని ఇంటూ 3 చేస్తాను. ఇప్పుడు చూడండి 756 ఇంటూ 4, 56 ఇంటూ 3, 56 క్యాన్సల్ అయితే 4 ఇంటూ 3. అంటే మీరు జనరల్గా ఇక్కడ 8 ఇంటూ 4 చేసినారు కాబట్టి అన్నిటికీ 8 ఇంటూ 4 చేయాలి మీరు, 8 ఇంటూ 4. ఓకే, ఇక్కడ 7 ఇంటూ 3 చేసినారు కాబట్టి అన్నిటికీ 7 ఇంటూ 3 చేయాలి. ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకో చూడండి. 7 ఇంటూ 8 7 ఇంటూ 8 అంటే ఈ రెండు డిఫరెన్స్ ఇస్తే ఏమవుతుంది, 56 ఇంటూ 1 అవుతుంది. ఎందుకంటే 56 కామన్ తీసుకుంటే 4 - 3 1 అవుతుంది. 56 వచ్చింది. 56 ఎక్కడ ఉందండి, ఒక ఆప్షన్ డీలోనే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఆప్షన్ డి మార్క్ చేయొచ్చు. ఒకవేళ 56 కాకుండా దీన్ని మళ్ళీ క్యాన్సల్ అయ్యేది ఉండి 56 అనేది మీరు ఎలా రాసుకోవచ్చు, 23 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా. సారీ, 56 అంటే 14 ఇంటూ 4గా రాసుకోవచ్చు. కాబట్టి 14 కానీ 28 కానీ ఇలాంటి ఆప్షన్స్ కనుక ఈ ప్లేస్లో ఉంటే ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేది. కానీ ఇక్కడ అంత అవసరం లేదు చూడండి. మీరు ఫస్ట్ చేయగానే 56 వచ్చింది, 56 ఒకటే ఆప్షన్లో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. 56 యొక్క ఫ్యాక్టర్ కనుక ఇక్కడ ఎక్కడన్నా ఉండి ఉంటే ఈ ప్లేస్లో 56 యొక్క ఫ్యాక్టర్ కనుక ఫస్ట్ ప్లేస్లో ఉండి ఉంటే మీరు ట్రై చేసేది, ఎందుకంటే ఒకవేళ 56 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని. అర్థమైందా నేను చెప్పింది? రైట్ అండి, ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36 అండి. At what rate % per annum will be simple interest on a sum of money be 3/5 of the principal amount in 6 years? ఎంత వడ్డీ రేటు ప్రకారం బారు వడ్డీ 6 సంవత్సరాలలో అసలులో 3/5 వంతు వచ్చును? ఈజీ క్వశ్చన్ కదండి. ఎట్ వాట్ రేట్ % per annum will be simple interest on a sum of money will be 3/5. అంటే 500 కనుక ప్రిన్సిపల్ అయితే ఇంట్రెస్ట్ 300 రావాలంట. 3/5 అంటే 6 years. టైం ఎంత, 6 years. అంటే ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత వస్తున్నట్టు, ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 300/6 అంటే 50 వస్తున్నట్టు. 500 మీద 50 ఇంట్రెస్ట్ అంటే 10% అన్నట్టు కదండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 37. ఏ సమ్ బికమ్స్ 3 times in 5 years at a certain rate of interest. Find the time in which the same amount will be 8 times at the same rate of interest. కొంత సమ్ము 5 సంవత్సరాలలో 3 రెట్లు అయితే 8 రెట్లు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కొంత సమ్ము 5 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది అన్నారు కదా. సొమ్ము అంటే ప్రిన్సిపల్ నేను 100 తీసుకున్నాను అనుకోండి, 3 times అవుతుంది కాబట్టి 300 అవుతే ఇది ఎన్ని సంవత్సరాలు అండి, 5 years అంతేనా. అంటే 5 yearsలో 100 300 అవుతుందంటే 5 yearsలో ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు చెప్పండి నాకు. 5 yearsకి ఇంట్రెస్ట్ 200 వచ్చినట్ట. 100 300 అవుతుందంటే 5 సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ మీకు 200 వచ్చినట్టు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినారు, ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ సేమ్ అమౌంట్ విల్ బికమ్ 8 times. అంటే 100 అనేది 8 times అవ్వాలంటే 800 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి, 700 రావాలి. మీకు 200 ఇంట్రెస్ట్ రావడానికి 5 years పట్టింది. 200 ఇంట్రెస్ట్కి 5 years పడితే 700 ఇంట్రెస్ట్కి ఎంత పడుతుంది అంతేనా. 2 zeros క్యాన్సల్, 7 35, 35/2 ఇయర్స్. ఆప్షన్ బి. రైట్. క్వశ్చన్ నెంబర్ 38 అండి. ఇక్కడ మీకు పవర్లో క్యూబ్ కనిపిస్తుందండి. పవర్లో క్యూబ్ కనిపిస్తుందంటే మీ ఆన్సర్ ఏదో ఒక క్యూబ్ వాల్యూ అయ్యి ఉండాలి. 512 అనేది మీకు ఒక క్యూబ్ ఉంది, 64 క్యూబ్ ఉంది. సో ఈ రెండు మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, అంతే కదా. ఈ రెండు 256 అయ్యి ఉంటే ఛాన్స్ ఉండేదేమో. సో 256 కూడా దేని క్యూబ్ అండి, ఇది 16 స్క్వేర్, కానీ ఇది కూడా క్యూబ్ కాదు కదా మీకు. సో ఈ రెండిట్లో ఏదో ఒక మీ ఆన్సర్ అవ్వాలి. సింప్లిఫై చేయండి. ఎల్సిఎం కనుక చూడండి, √5 - √3, √5 + √3 అంటే ఎల్సిఎం తీసుకుంటే a² - b² అంటే a - b అవుతుంది. అప్పుడంటే 5 - 3 అంటే డినామినేటర్లో 2 అవుతుంది. √5² - √3² అంటే 5 - 3 2. న్యూమరేటర్లో a + b² + a - b² అంటే 2 × a² b² కదా. a² అంటే √5² అంటే 5, √3² అంటే 3,
హోల్ పవర్ 3 ఉంది, 2 2 క్యాన్సల్, 8 క్యూబ్ అంటే 512. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 39 అండి. m ఈక్వల్ టు 7 4√3 అండ్ mn ఈక్వల్ టు 1. mn ఈక్వల్ టు 1. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, m ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చి m ఇంకొక n ఈక్వల్ టు మీకు ఇవ్వకుండా mn ఈక్వల్ టు 1 అన్నారు అనుకోండి, సింపుల్గా n వాల్యూ మీకు 7 - 4√3 అవుతుందండి. m వాల్యూ ఇస్తారు, n వాల్యూ ఇవ్వరు, mn ఈక్వల్ టు 1 అన్నారు అనుకోండి, n వాల్యూ అనేది ప్లస్ ప్లస్లో మైనస్ పెడితే సరిపోతుంది. 7 - 4√3 చేసి చూడండి కావాలంటే. 7 + 4√3 7 - 4√3 ఇంటూ చేయండి. a² - b² అంటే 7² అంటే 49 మైనస్ 4² అంటే 16, √3² అంటే 3 కదా, 16 × 3 48, 49 - 48 1 వచ్చిందా. mn ఈక్వల్ టు 1, m వాల్యూ తెలుసు, n వాల్యూ కావాలంటే సింపుల్గా ఈ ప్లేస్లో మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. m² n² mn. ఓకే, దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ అంటే చెప్పండి. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే 2 × a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. ఇది మీకు ఫార్ములా తెలుసు కదండి, 2 × a² b². సో a² అంటే 49, b² అంటే దీని స్క్వేర్ అంటే 16 × 3 48 ప్లస్ mn అంటే 1. చూడండి 97 × 2 194 195 అవుతుంది. ఆప్షన్ బి. లేదా దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు అండి, ఇదంతా ఇప్పుడు సాల్వ్ చేసినారు కదా, దీన్ని ఇంకొకలా కూడా చెప్పొచ్చండి మీరు. నేను దీన్ని చూడండి, మీకు m² + mn + n² ఉందా, దీన్ని m - n హోల్ స్క్వేర్ ప్లస్ mnగా రాసుకోవచ్చా, సారీ -mn. ఇది m + n హోల్ స్క్వేర్ -mnగా రాసుకోవచ్చా, అంటే m² + n² + 2mn -mn అంటే ఇదే వస్తుందా. అంటే మీ ఆన్సరు m + n హోల్ స్క్వేర్ -mn. -mn అంటే 1 అని తెలుసు కదా, ఇది mn అంటే 1, m + n హోల్ స్క్వేర్ కదా. అంటే మీ ఆన్సర్ ఏదో ఒక స్క్వేర్ వాల్యూకి ఒకటి తక్కువ ఉండాలి. ఇక్కడ అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చెప్పండి నాకు. ఏదో ఒక స్క్వేర్ వాల్యూకి 1 తక్కువ, ఇది ఒకటే ఉంది, ఆప్షన్ బి. ఐదర్ మీరు ఇదంతా చెయ్యొచ్చు, లేదా నేను దీన్ని m + n హోల్ స్క్వేర్ -mnగా రాసుకోవచ్చు. సో ఏదైనా ఒక స్క్వేర్ వాల్యూకి ఒకటి తక్కువ ఉండాలి మీ ఆన్సర్ అనేది. సో అలాంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి కూడా మీరు మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 40 అండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఇఫ్ ఇట్ టేక్స్ 10 seconds టు క్రాస్ ఏ పోల్ అండ్ డబల్ ఆఫ్ దిస్ టైమ్ టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 200 meters. లాజికల్గా అయితే చాలా ఈజీగా చేయొచ్చు అండి క్వశ్చన్ని మీరు. ఒక రైలు ఒక పోల్ని 10 సెకండ్లలో దాటుతుంది, 200 మీటర్ల పొడవు ఉన్న ఒక ప్లాట్ఫామ్ని 2 రెట్ల సమయంలో దాటుతుంది. ఇక్కడ 2 కేసులు ఇచ్చినారండి. ఫస్ట్ కేసులోనేమో ట్రైన్ పోల్, సెకండ్ కేసులోనేమో ప్లాట్ఫామ్ని, అంతేనా. ట్రైన్ పోల్ని 10 secondsలో క్రాస్ చేస్తుంది, ప్లాట్ఫామ్ని 20 secondsలో క్రాస్ చేస్తుంది, అంతేనా. ట్రైన్ పోల్ని క్రాస్ చేయడం అంటే ట్రైన్ దాని లెంత్ని క్రాస్ చేయడం అన్నట్టే కదండి. అంటే ట్రైన్ 10 secondsలో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందండి, ట్రైన్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ట్రావెల్ చేస్తుంది, అంతే కదా. ట్రైన్ పోల్ని క్రాస్ చేయడం అంటే దాని లెంత్ని క్రాస్ చేయడం. సో 10 secondsలో దాని లెంత్ని క్రాస్ చేస్తుందా. ట్రైన్ ప్లాట్ఫామ్ని 20 secondsలో క్రాస్ చేస్తుందంటే ఈ 20 seconds ఒక 10 seconds ఇంకో 10 seconds లాగా రాసుకోవచ్చా నేను, రాసుకోవచ్చు. ఫస్ట్ 10 secondsలోనేమో దాని లెంత్ని క్రాస్ చేస్తుంది, ట్రైన్ లెంత్ని. ఇంకొక 10 secondsలో దేన్ని క్రాస్ చేస్తుందండి, ప్లాట్ఫామ్ లెంత్ని క్రాస్ చేస్తుంది, అంతేనా. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత ఉంది, 10 seconds ఉందా, సారీ 200 meters చిందరా. అంటే ట్రైన్ 10 secondsలో 200 meters క్రాస్ చేస్తుంది. దీని మీనింగ్ అంతే కదండి. 10 secondsలో ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అంటే ప్లాట్ఫామ్ లెంత్ 200 ఉంది కాబట్టి 10 secondsలో ట్రైన్ 200 meters క్రాస్ చేస్తుంది. మీకు ట్రైన్ లెంత్ కనుక్కోమన్నారు కదా, ట్రైన్ దాని లెంత్ ఎంత సెకండ్లో క్రాస్ చేస్తుందండి, 10 seconds కదా. 10 secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, 200 meters. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఒకటి లాజికల్గా మీరు ఇలా చేయొచ్చు. కాన్సెప్ట్ కనుక మీ క్లాస్లో కూడా సేమ్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసినారండి ఫ్యాకల్టీ క్లాస్లో, రైట్. లేదంటే మీకు రెగ్యులర్ మెథడ్ కావాలంటే పోల్ని క్రాస్ చేయడానికి ట్రైన్ లెంత్ బై ట్రైన్ స్పీడ్ కదా, స్పీడ్ ఈక్వల్ టు టైం 10 seconds. సో
ఇప్పుడు ట్రైన్ లెంత్ ఈక్వల్ టు 10 ఇంటూ ఎస్ అవుతుంది. నెక్స్ట్ కేసు ఏముంది, ఇది కేసు 1. కేసు 2లో ఏం రాస్తారు మీరు, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ 200ని ట్రైన్ స్పీడ్ తోటి 20 సెకండ్స్ పడుతుంది కాబట్టి ట్రైన్ లెంత్ ప్లస్ 200 ఈక్వల్ టు 20 ఎస్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో తీసుకున్నారనుకోండి, ఇది 1, ఇది 2. మీరు 1/2 కనుక చేస్తే ఏమొస్తుంది, ట్రైన్ లెంత్ బై ట్రైన్ లెంత్ ప్లస్ 200 ఈక్వల్ టు 10s బై 20s. ఇది 1/2 అవుతుంది. సో 2 ఇంటూ ట్రైన్ లెంత్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ 200. సో ట్రైన్ లెంత్ అటు వెళ్తే ట్రైన్ లెంత్ ఈక్వల్ టు 200. ఇలా అయినా చేయొచ్చు మీరు. ఇదేమో చాలా బేసిక్ మెథడ్, అదేమో మీకు ఒక 5 to 10 సెకండ్స్లో అయిపోతుంది. ఇదండి పార్ట్ 2 సొల్యూషన్స్. మీకు పార్ట్ 3లో మిగతా 15 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకే.